ఏమైంది? మాకు కూడా చెప్పండి, వింటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. మావయ్య చెప్పండి, అసలు ఏం జరిగింది? టీ దుకాణం మావయ్య భీమికి ఎందుకు ధన్యవాదాలు చెప్పారు? అసలు ఏం జరిగిందంటే ప్రతిసారిలాగే ఆ స్వామీజీ ఈసారి కూడా కుట్ర చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక కలశాన్ని. ఇది సాక్షాత్తు ఈశ్వరుని సంకేతం. ఆయన ఇక్కడే తమ స్థానాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. ఈశ్వరుడు నాకు కూడా ఒక సంకేతం ఇచ్చాడు. మీ అందరికి ఇప్పుడే చూపిస్తాను. ఈ కలశం సుధీర్ పొలం నుంచి వచ్చింది. సేట్ గారు, పండితులు గారు, అలాగే వీళ్ళందరూ కూడా మీకు వాళ్ళ భూమిని ఇచ్చేస్తారా? ఒకవేళ అవును అంటే తర్వాత మాట్లాడండి, లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. అందుకే టీ దుకాణం మంగేష్ పశ్చాత్తాపంతో మన భీమ్రావుకి ధన్యవాదాలు తెలిపాడు. రామ్జీ, పురంజన్ కేవలం భీమ్కి ధన్యవాదాలు తెలపలేదు, చెప్పాలంటే తన ఆలోచనకు చెప్పాడు. అందులో వ్యక్తి, స్నేహం, శత్రుత్వం, అయిన వాళ్ళు, పరాయి వాళ్ళు, మంచి చెడు అవన్నీ మర్చిపోయి మానవత్వం ఇంకా న్యాయాన్ని అన్నిటికన్నా పైన ఉంచుతాడు. భీమ్ నా కొడుకైనందుకు నేను గర్వపడుతున్నాను. తన ఆలోచన అలాంటిది. అవును, మనమందరం కలిసి తనకి శుభాకాంక్షలు తెలిపి తీరాలి. నేనైతే మీ జాతి వ్యక్తిని కాను, కానీ నేను ఇది విని మీకెంత సంతోషం కలుగుతుందో నాకు కూడా అలాగే ఉంది. అదిగో మన నాయకుడు భీమ్రావు వచ్చేశాడు. శుభాకాంక్షలు భీమ్. నువ్వు ఈరోజు మా ఇంట్లోనే భోజనం చేయాలి. రామ్జీ, నేను ఇప్పుడే వెళ్ళి మన వాళ్ళందరికీ చెప్పొస్తాను. వాళ్ళు విన్నారంటే చాలా సంతోషిస్తారు. వద్దు పురంజన్, ఈ సంఘటనలోని రెండో కోణం ఉంది కదా, వెళ్ళేది అందరికీ చెప్పు. నాకు అర్థం కాలేదు. అంటే భీమ్ భేదభావాలన్నీ చెరిపేసి టీ దుకాణం మంగేష్కి సహాయం చేశాడు. భీమ్ ప్రాధాన్యత సహాయం చేయడమే. ఇదే ప్రాధాన్యత ప్రతి మనిషి కూడా అలవాటు చేసుకోవాలి. సరే, నాకు అర్థమైంది. నేను ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని మన వాళ్ళందరికీ చెప్తాను. బాబు భీమ్, ఇక నువ్వు ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి స్వామీజీ వారు మురుగుడు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎటువంటి కర్మ పట్టింది? నేనక్కడ వీళ్ళందరికీ దేవుణ్ణి, అక్కడ ప్రజలు మమ్మల్ని పూజిస్తుండేవారు. ఇక్కడేమో భీమ్ గురించి జయజయధ్వానాలు వింటూ మౌనంగా ఉండాల్సి వస్తుంది. మీరు భీమ్రావ్ అంటే ఎందుకంత ఈర్ష్యపడుతున్నారు? ఇలాంటి మనుషులు ఊళ్ళో నన్ను దేవుడిగా భావించేవారు, కానీ ఇక్కడ నేను చెప్పుల వ్యాపారం చేస్తున్నాను, అది కూడా వీళ్లతో పాటు. ఒకవేళ మీకు జాతి గురించి అంత అభ్యంతరం ఉంటే మరి ఎందుకు ప్రేమించారు? మన జాతులు కూడా ఒకటి కాదు. అలాగే భార్యం చేసుకున్నప్పుడు కూడా మీకు జాతి గుర్తుకు రాలేదు. నేను నిన్ను ప్రేమించాను, అందుకే జాతి మర్చిపోయాను. అయినా నేను అందరినీ ప్రేమించలేదు, అందుకే ప్రాణం పోతే పోనివ్వు. కానీ ఏ జాతి అంటే నాకు అభ్యంతరం ఉండేదో అదే జాతి వ్యక్తులతో కలిసి నేను జీవిస్తున్నాను, అందుకే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు వీళ్లతో పాటే వీళ్లలాగే ఉండాలని మనసుకు నచ్చ చెప్పుకుంటున్నాను. అయినా కూడా లోపల ఎక్కడో దగ్గర అభ్యంతరంగానే ఉంటుంది, అది ఉండి తీరాలి కూడా. అస్సలు ఉండకూడదు. కానీ మీతో వాదించడం అనవసరం. మీకు అభ్యంతరం ఉంది అయితే అభ్యంతరం పెంచుకోండి, అలాగే మీలో మీరే కుమిలిపోండి. మీరు పెద్ద జాతి వాళ్ళు, అలాగే వీళ్ళందరూ తక్కువ జాతి వాళ్ళని. కానీ మీరు ఒకటి మర్చిపోకండి, ఆ మీ పెద్ద జాతి వారు మీకు ఆశ్రయం ఇవ్వలేదని. మనకి ఆశ్రయం దొరికింది అంటే అది ఆ చిన్న జాతి వాళ్ళ వల్లనే. మీ జాతి ప్రజలు మనల్ని కేవలం ఇబ్బంది పెట్టారు, అవమానించారు, ఆఖరికి ప్రాణాలు కూడా తీయడానికి ప్రయత్నించారు. కానీ మీరు ఆ జాతి గురించే బాధపడుతున్నారా? మీ మనసుని పెద్దది చేసుకోండి. మీ మనసుని పెద్దది చేసుకుంటే అభ్యంతరం ఉండదు. మన కోసం వాళ్ళందరూ చేసుకున్నట్టుగానే మనల్ని ఇక్కడుంచే సమయంలో ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అందుకే నాకు ఆ విషయం కారణంగానే వాళ్ళంటే గౌరవం. అందుకే నేను భీమ్రావుని మన ఇంటికి భోజనానికి పిలిచాను.
నేను వంటకు సిద్ధం చేస్తాను. సందేశ్, మొత్తం చెప్పులు బూట్ల ద్వారా ఎంతెంత ఆదాయం వచ్చిందో అన్నీ రాసుకో. ఎందుకంటే భాగస్వామి వ్యాపారంలో పారదర్శకత ముఖ్యం. ఎంత ఆదాయం వస్తుందో అందరికీ తెలిసి తీరాలి. సరే బాబాయ్. బాలా, మా ఇంటి నుండి ఒక పుస్తకం తీసుకురావా? భీమ్రావ్, ఇంకా ఏమైనా తింటావా? వద్దు. తిని తిని నా కడుపు పొంగిపోయింది. ఇక ఒక్క ముద్ద కూడా లోపలికి దిగదు. సరే, భీమ్ పళ్ళెం ఉండనివ్వు. లేదు, మీరు నాకన్నా ఉత్తమ జాతివారు. అయినా నేను మీతో నా ఎంగిలి పళ్ళెన్ని తీయనివ్వలేను. భీమ్, నేను నా జాతిని ఎప్పుడో వదిలిపెట్టేశాను. అలాగే మిగతా అందరూ కూడా జాతి అనే ఈ గోడలను కూలదోయాలనుకుంటున్నాను. హా, నేను కూడా అదే కోరుకుంటున్నాను. కానీ మీతో నా ఎంగిలి పళ్ళెం తీయించడం నాకు నచ్చదు. మీరు ప్రతి విషయంలో నాకన్నా పెద్దవారు. సరే, కానీ కడగొద్దు. బయట పెట్టే చాలు, నేను కడుగుతాను. సరే. నీకులాగా భోజనం చేయడానికి రాలేదు, పని మీద వచ్చాను. హా, అంతా అదృష్టం బట్టి ఉంటుంది బాలా అన్నయ్య. రాణిగారు, ఏంటి? సందేశ్ గారు పుస్తకం అడిగారు లెక్కలు రాయడానికి. నాతో అంత శత్రుత్వం ఎందుకు? మీకు భీమ్ అంత నచ్చుతాడు. మీరు తన్ని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెడతారు. కానీ నేనంటే మీకు అంత ఇష్టం ఉండదా? కనీసం నాతో మాట్లాడరు కూడా. నేను నీతో మాట్లాడాల్సిన అవసరం ఉందని నాకు అనిపించడం లేదు. ఎందుకు? నేనంత చెడ్డవాడిని అంటారా? నిన్నటి నుంచి చూస్తున్నాను. మీ చుట్టుపక్కల ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు. అవును, ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఇక్కడి నుండి వెళ్ళు. సరే, వెళ్ళిపోతాను. తిరిగి ఎప్పటికీ రాను. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు కదా? నీ ఇష్టం. నువ్వెక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళు. సరే. బాలాకి ఏమైంది? ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? తనకి నేను ఎలా నచ్చ చెప్పాలి? అలా అయితే నిన్న రాత్రి నాకు కూడా ఒక కల వచ్చింది. ఈశ్వరుడు నాకు కూడా ఒక సంకేతం ఇచ్చాడు. మీ అందరికి ఇప్పుడే చూపిస్తాను. ఇదిగో సేట్ గారు, పంతులు గారు, నేను కల్లో ఏం చూశానంటే మీ ఇద్దరి పొలాల్లో కూడా ఇలాంటి కలశాలున్నాయి. అప్పుడు ఈ భూములన్నీ ఈశ్వరుడి అయిపోతాయి కదా. ఇది చాలా సులభమైన పని కదా. రాత్రి చీకటిలో ఎక్కడైనా కలశం పాతి పెట్టడం, అలాగే ఉదయపు వెలుగులో ఆ కలశాన్ని తిరిగి తీయటం. దీన్ని ఈశ్వరుడి సంకేతం కాదు, చెప్పాలంటే మీ కుట్ర అంటారు. మీరందరూ ఉండి కూడా ఆ టీ దుకాణం మంగేష్ సహాయం అడగటానికి చిన్న జాతి వాడైన ఆ భీమరావు దగ్గరికి వెళ్ళాడు. మొదటిసారి ఒక పెద్ద జాతి వ్యక్తి ఆ చిన్న జాతి భీమరావు ముందు సహాయం కోసం సిగ్గుమాలి చేతులు జాచి ఉంటాడు. తన ముందు అడుక్కుని ఉంటాడు. ఆలోచించండి, ఆలోచించండి, మీ జాతికి ఏం గౌరవం ఉంటుంది? మీరు సిగ్గుపడి ఎందులోనైనా మునిగి చనిపోవాల్సి ఉంటుంది.
ఏదైనా చెయ్యాలి, బుద్ధి చెప్పి తీరాలి. ఆ టీ దుకాణం మంగేష్కి ధర్మ మార్గం నుండి తప్పుకుంటే శిక్ష పడుతుందని తెలిసి వచ్చేలా చెయ్యాలి. స్వామీజీ, మంగేష్ చేసింది ఏదైనా కానీ చాలా పెద్ద తప్పు చేశాడు. మా పెద్ద జాతి వాళ్ళందరినీ కూడా అతను అవమానించాడు. ఇక ఈ అవమానానికి అతనికి శిక్ష పడి తీరుతుంది. నా దృష్టిలో ఇది పాపమండి, పాపం. పండితులు గారు చెప్పింది పూర్తిగా నిజం స్వామీజీ. స్వామీజీ, ఒకవేళ మీరు చెప్తే ఆ మంగేష్ని ఎత్తుకుని వెళ్ళి లోయలో పడేస్తాను. అతని జీవిత లీలనే సమాప్తం చేసేద్దాం. ఇక ప్రజలకు చెప్పేద్దాం, తను ఈశ్వరుని సంకేతం అంగీకరించలేదు, అందుకే పిచ్చివాడైపోయాడు, ఆ పిచ్చితనంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు అని. వద్దు వద్దు, మరణం కాదు, జీవితం ఇస్తాను. దారుణమైన జీవితం. వెళ్ళి ఆ టీ దుకాణం మంగేషు అన్నయ్యతో చెప్పండి, స్వామీజీ అతన్ని పిలుస్తున్నాడని. అలాగే స్వామీజీ. సరే స్వామీజీ, మేమిప్పుడే మహేష్ని తీసుకుని వస్తాం. పదండి పండితులు గారు. మంగేష్, నువ్వు ఒక చిన్న జాతి వాడిని సహాయం అడిగి జాతిని, ధర్మాన్ని, ఈశ్వరుడిని అవమానించావు. ఇక దీనికి నీకు శిక్ష పడే తీరుతుంది. భీమ్రావ్, నీకు శిక్ష పడుతుంది. భీమరావు, నాకు చాలా భయం వేస్తుంది. స్వామీజీ నన్ను ఊరికే వదిలిపెట్టరు. భయపడకండి మావయ్య, మీరు నా మీద నమ్మకం ఉంచండి. నేను మీకు ఏమీ జరగనివ్వను. మావయ్య, ఏం జరిగినా కూడా, అతను ఎంత భయపెట్టినా కూడా మీరు భయపడకండి. అలాగే ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒకవేళ ఎవరైనా భయపడకపోతే ఆ భయం వాళ్ళను చూసి దూరంగా పారిపోతుంది. కానీ ఎప్పుడూ బలహీన పడిపోకండి. సరిగ్గా చెప్పావు భీమరావు, నేను ప్రయత్నం చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉంటావు. హా, నేను జాగ్రత్తగానే ఉంటాను. మీరు కూడా జాగ్రత్త. స్వామీజీ, మంగేష్ వాళ్ళ అన్నయ్య మహేష్. స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చెయ్యి. చెయ్యి. మీరు నన్నెందుకు పిలిచారు స్వామీజీ? చూడు మహేష్, నీకు నీ తమ్మునికి మధ్య భూమి విషయంలో ఏదో గొడవని విన్నాను. ఉంది. అయినా నేను ఆ భూమి తీసుకునే తీరుతాను. ఒకవేళ ధర్మం పేరు మీద మీరు దాన్ని మీ సొంతం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా. మహేష్, స్వామీజీ ముందు నిలబడ్డావు, కాస్త ఆలోచించి మాట్లాడు. బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. నాకు తెలియదనుకుంటున్నారా? మీరు ముందు మంగేష్కి నచ్చజెప్పారు, తర్వాత ఆ భూమి నుంచి కలసం తీయించి తనని భయపెట్టడానికి ప్రయత్నించారు. కానీ భీమ్రావు మీ కుట్రల్ని నాశనం చేశాడు. ఆ తర్వాత మీరు నన్ను పిలిచారు. అలాగా? నీకు మా గురించి చాలా విషయాలు తెలిసే? మొత్తం జాతకం తెలుసు. అయితే ఇప్పుడు నీ జాతకం విను. 4 ఏళ్ల క్రితం గుళ్ళోని భగవంతుని విగ్రహపు బంగారపు కన్నులు నువ్వే దొంగిలించావు. కానీ గుడి పూజారిని దోషిగా నిలబెట్టడం జరిగింది. 3.5 ఏళ్ల క్రితం ఈశ్వరుని విగ్రహాలను నువ్వే దొంగతనం చేశావు.
కానీ ఈ రోజు వరకు ఏ దొంగ పట్టుబడలేదు. ఇక 2 ఏళ్ల క్రితం నువ్వు నీ సొంత బావమరిదిని చంపి పారేశావు. జనాలు అనుకున్నారు ఏవో అడవి జంతువులు అతన్ని తినేసి ఉంటాయని. ఇక ఇప్పుడు ఆంగ్ల ప్రభుత్వం యొక్క సరుకు ఉన్న బళ్ల దోపిడీలో నీ ప్రమేయం ఉంది. నాకు అంతా తెలుసు, అన్నీ నిరూపించగలను. నా దగ్గర సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి. అయినా ప్రతి నేరస్తుడి జాతకం ఉంచుకోవటం చాలా అవసరమని నేను అనుకుంటాను. అప్పుడప్పుడు నాకు కూడా పనికొస్తుంది కదా. ఇప్పుడు నీ దగ్గర 2 దారులున్నాయి. ఒకటి, నాకు తోడుగా ఉండు. ఇదిగో తీసుకో, చరణామృతం. స్వయంగా సేవించు, నీ కుటుంబానికి తాగించు. నా భక్తిని స్వీకరించు. నువ్వు నీ కుటుంబమంతా నాకు భక్తులైపోతారు. ఆ తరువాత అంతా బాగైపోతుంది. ఇక 2వది, నా మాట తోసిపారే. ఎదురు చూస్తూ ఉండు. ఎప్పుడు పోలీసులు నీ గుమ్మం దగ్గరికి వస్తారా, ఎప్పుడు నిన్ను తీసుకుపోతారా అని చూడు. తరువాత నిర్ణయం నీదే. చెప్పండి స్వామీజీ, నేనేం చేయాల్సి ఉంటుంది? వెళ్ళి నీ తమ్ముడు మంగేష్తో చెప్పు, ఈ రోజు నుండి ఆ భూమి భాగం గురించి నువ్వు తనని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టవు, ఎప్పటికీ కూడా. కానీ దానికోసం అతను నీకు 5,000 రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. కానీ అంత డబ్బు ఎలాగూ అతని దగ్గర ఉండదు. అందుకే అతను పరిగెత్తుకుంటూ మా సేటు దగ్గరకు వస్తాడు. ఆ తరువాత నేను అక్కడే ఆట ఆడతాను. సరే స్వామీజీ గారు, నేను అలాగే చేస్తాను. శుభం భవతు. భలే స్వామీజీ, భలే. పరిస్థితులు మీ వీలు ప్రకారం తిప్పుకోవడం ఎవరైనా సరే మీ నుంచే నేర్చుకోవాలి. కానీ స్వామీజీ, మీకితని జాతకం ఎప్పుడు తెలిసింది? ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఏ వ్యక్తి బలహీనత గురించైనా తెలిస్తే అతన్ని గెలవటం అనేది చాలా సులభమవుతుంది. అయితే నాకర్థమయ్యింది, వ్యక్తి ఇలా ఉన్నాడు అంటే అతని గతం కూడా కొంచెం కొంచెం అలానే ఉంటుందని. ధన్యులు స్వామీజీ, మీరు ధన్యులు. ఇప్పుడు రక్షించుకో భీమరావు. ఆ భూమినే కాకుండా ఆ టీ దుకాణం మంగేష్ని కూడా.